ఈరోజు కొబ్బరి పచ్చడి ఎలా తయారు చేయాలో తెలుసుకుందాం. ఇప్పుడు స్టవ్ పైన బాండలు పెట్టి 150 గ్రాములు శనక్కాయ పప్పులు వేసుకోండి. వేసుకున్న తర్వాత బాగా వేగనివ్వాలి. బాగా వేగనిచ్చిన తర్వాత అది తీసి పక్కన ప్లేట్లో వేసుకోండి. అదే బాండట్లో ఆ నూనె పోసుకొని సన్నగా తరిగిన కొబ్బరిని బాగా కడుక్కొని నూనెలో వేయించుకోవాలి. వేసి బాగా ఒక 5 నిమిషాలు బాగా వేగనివ్వాలి. తర్వాత తెల్లగడ్డలు వేసుకోవాలి. తెల్లగడ్డలు వేసుకొని వేగనిచ్చిన తర్వాత పచ్చిమిరపకాయలు వేసుకోవాలి. పచ్చిమిరపకాయలు కూడా బాగా పచ్చి వాసన పోయేదాకా వేయించుకోవాలి. తర్వాత కరివేపాకు వేసుకోవాలి. కరివేపాకు బాగా వేగనివ్వాలి. కరివేపాకు వేగిన తర్వాత ధనియాలు జీలకర్ర వేయించుకోవాలి. వేసి బాగా ఒక 3-4 నిమిషాలు వేగనివ్వాలి. బాగా వేగిన తర్వాత ఆపేసుకొని చల్లార్చుకొని మిక్సీ జార్లో వేసుకోవాలి. కొబ్బరిని బాగా కొంచెం మెదగనిచ్చి శనక్కాయ పప్పులు నానబెట్టిన చింతపండు వేసుకొని కొద్దిగా నీళ్ళు పోసుకొని గ్రైండ్ చేసుకోవాలండి. ఇది బాగా మెత్తగా మెదిగిన తర్వాత మీడియం సైజులో కోసు పెట్టుకున్న ఎర్రగడ్డల్ని తీసుకుని ఇందులో వేసుకోండి. ఎర్రగడ్డలు వేసుకున్న తర్వాత మరోసారి మిక్సీ వేసుకోండి. అంతే, కొబ్బరి పచ్చడి రెడీ.